హాయ్ హలో నేను విరాని. ఈరోజైతే ఐవి ఫ్లూయిడ్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఐవి ఫ్లూయిడ్స్ అంటే ఏంటి? ఐవి ఫ్లూయిడ్స్ అంటే శరీరంలోని నీరు, ఎలక్ట్రోలైట్స్, పోషకాలను మన రక్తనాళాల ద్వారా అందించడం అన్నమాట. ఎన్ఎస్ అంటే మనకు డిహైడ్రేషన్కి వాడతాం, షాక్ అలాంటివి గురైనప్పుడు కూడా ఎన్ఎస్ వాడడం ఉంటుంది. ఇది డైల్యూషన్ కోసం కూడా వాడతాం అన్నట్టు. మెడిసిన్స్ పౌడర్గా వచ్చినప్పుడు మందులలో కలపడానికి కూడా వాడతాం, గాయాలకు వాడతాం అన్నట్టు. ఇది నార్మల్ సైన్ వాడే పద్ధతి. ఎక్కడెక్కడ వాడతాం అనేది కూడా తెలుసుకోవడం జరిగింది. ఆర్ఎల్ అనమాట. ఆర్ఎల్ అంటే రింగర్లాక్టో. ఇది కాలిన గాయాలను అంటే బర్న్ టైంలో వాడతాము. తర్వాత ట్రామాకి వాడతాము, డీహైడ్రేషన్ కూడా వాడతాము. తక్కువ రక్త చక్కెర అంటే హైపోగ్లైసిమియా అంటే షుగర్ అనేది డౌన్ అయినప్పుడు ఇది శక్తిని కూడా అందించడానికి కూడా మనము ఈ ఆర్ఎల్ అనేది వాడడం జరుగుతుంది. అప్పుడు దీన్ని ప్రిస్క్రైబ్ చేస్తారు. ఇది డిఎన్ఎస్ అన్నట్టు. డిఎన్ఎస్ అంటే డి అంటే డెక్స్ట్రోస్, ఎన్ఎస్ అంటే నార్మల్ సెలైన్. ఇది డిహైడ్రేషన్ ప్లస్ శక్తికి అవసరమైనప్పుడు ఇది డిఎన్ఎస్ వాడడం జరుగుతుంది. ఇది D5 అన్నమాట, డెక్స్ట్రోస్. ఇది తీవ్రమైన హైపోగ్లైసిమియాలో డాక్టర్స్ ఇంపార్టెంట్గా అడ్వైజ్ చేస్తారు. దీంతోపాటు 10%, 25%, 50% కూడా ఉండడం జరుగుతుంది డెక్స్ట్రోజ్లో. ఇవి ఎక్కువ షుగర్ లెవెల్స్ అనేది డౌన్ అయినప్పుడు ఇది కంపల్సరీ మనకు డాక్టర్స్ సజెషన్ చేస్తారు. మెయిన్ నర్సింగ్ కేర్ అయితే ఐవి ఫ్లూయిడ్స్ ఫస్ట్ పేరు గమనించాలి, లేబుల్ ఏ డాక్టర్స్ ఏది రాస్తున్నారు అనేది. తర్వాత సరైన క్యానులా ఉందా లేదా, మనం ఈ ఐవి క్యాను ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇంకా మెయిన్గా నర్సింగ్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఐవి ఫ్లూయిడ్స్ పేరు ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఐవి క్యానులా పేషెంట్ సరిగ్గా ఉందా లేదా, పనిచేస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. ఫ్లో రేట్ డాక్టర్ ఎంత పెట్టమన్నాడో దాని ప్రకారమే పెట్టాలి. పర్ మినిట్ 30 డ్రాప్స్, 10 డ్రాప్స్ అట్లా అనేది మనకు అడ్వైజ్ చేస్తారు. దాని ప్రకారమే పెట్టాలి. ఐవి సైట్ వద్దా అంటే వాపు, పేషెంట్ పెట్టిన ఐవి లైన్ అనేది వాపు ఉందా, ఆ తర్వాత ఎర్రబడడం అట్లా ఏమైనా ఉందా, అన్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నాడా అనేది కూడా మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. నర్సింగ్ కేర్కు చాలా ఉంటుంది అన్నమాట పేషెంట్ మీద మా ఐవి ఫ్లూయిడ్ పెట్టినప్పుడు. థ్యాంక్ యూ. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొత్త అప్డేట్స్ తోటి నేను మళ్ళీ